సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పైన అలాగే ఆ టీం ఓనర్ అయిన కావ్య మరన్ పై దేశ ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాకి ఐపీఎల్ అనే లీగ్ లో వీళ్ళకి సన్ రైజర్స్ హైదరాబాద్ అనే టీం ఉన్నట్టు ఇంగ్లాండ్ లో ది 100 అనే ఒక లీగ్ ఉంటుంది. దాంట్లో వీళ్ళకి సన్ రైజర్స్ లీడ్స్ అనే ఒక టీం ఉంది. ఆ టీం వేలంలో కావ్య మరన్, అబ్రార్ అహ్మద్ అనే ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని 2.34 కోట్లు పెట్టి కొన్నారు. అబ్రార్ అహ్మద్ గతంలో మన భారత సైన్యాన్ని కించపరిచాడు. మన భారతీయ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను అవహేళన చేశాడు. దీనిపై బీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. అది ఇతర దేశానికి చెందిన లీగ్, దానితో బీసీసీఐకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఆ టీం మేనేజ్మెంట్ మాత్రం అతని ప్రతిభ చూసి కొన్నామని చెప్తున్నారు. వాళ్ళు ఏది చూసి కొన్నా కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పుడు మన దేశం పైన ద్వేషమే ఉంటుంది. వీళ్ళని 2009 నుంచే మన ఐపీఎల్ లో దూరం పెట్టేశాం. మన భారతీయ సైన్యంని అవహేళన చేసిన ఏ పాకిస్తాన్ వాడినైనా మనం ఫారెన్ లీగ్స్ లో కూడా దూరమే ఉంచాలి. ఇది ఒక ఫారెన్ లీగ్ కదా, దీంట్లో కొంటే తప్పేముంది అనొచ్చు. అది ఒక ఫారెన్ లీగే, కానీ ఆ పాకిస్తాన్ వాడిని 2.34 కోట్లు పెట్టి కొన్నది మాత్రం ఒక భారతీయురాలే కదా. ఈ లీగ్ లో చాలా దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరిని తీసుకున్నా ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. కేవలం ఆ పాకిస్తాన్ వాడిని తీసుకోవడం వీళ్ళు చేసిన పొరపాటు. దీనివల్ల ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పైన కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. బాయ్కాట్ అని రచ్చ చేస్తున్నారు. 100లో 90% మంది తెలుగు వాళ్ళు ఎస్ఆర్హెచ్ ని తమ సొంత టీం లాగా అభిమానిస్తారు.